వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అన్నమాట. నన్ను చిన్నదాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ నోట్లో పాలు వెతికేవాళ్ళు వీళ్ళు. అవునా నిజమా? ఇక్కడ కూడా చాలా టార్చర్ చేశారమ్మా తెలుసా నీకు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అంటే మన పర్మిషన్ లేకుండా ఎవ్వరు గడప లోపలికి రారు. గడప లోపలికి రావడం వల్ల వాళ్ళకి ఏదో ఒక జ్వరం లాంటిది వస్తుంది అంటున్నారు. అంటే ఎంత వర్షం పడ్డా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఆ దీపం అనేది అలాగే వెలుగుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎలా కాపాడుతూనే ఉన్నారు. మాది 4వ నెత్తి ఇంట్లో జంగమయ్యను వచ్చి దీని మీద కూర్చునబెడతాం. కూర్చునబెట్టి కాళ్ళు కడుగుతాం, ఆయన పూజ చేస్తాము. మా ఇంటికి దొంగతనం చేయనికి వచ్చిర్రట ఎవరు వాళ్ళు. వచ్చే వరకల్లా దొంగతనం చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళకి మంచిది కాలేదు, వాంతులు చేసుకొని ఇది చేసారు. లింగంకాయ పూజ చేస్తూ ఉంటే బయట సౌండ్ ఏం వినిపించకుండా కొబ్బరికాయలు వాటికి అవి సౌండ్స్ చేస్తూ ఉండేవంట. మా కళ్ళం ఉన్నప్పుడే మేమే చేసుకుంటే మా జొన్నలు మాకు వస్తున్నట్ట. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తారు కదా, వేరే వాళ్ళు చేస్తే ఆ జొన్నలు తెచ్చి మా కళ్ళంలో వస్తున్నట్టు శక్తులు. ఆయన శక్తుల సాధన చాలా ఉండేనట్టు ఆయన. హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాడమంతి యూట్యూబ్ ఛానల్. ఏంటబ్బా తినుకుంటూ శ్రీవాణి మాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్, నాకు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. మా పాపగా ఇప్పుడు నెక్స్ట్ అంతా కాలేజ్ కాబట్టి మా పెద్దక్క వాళ్ళ అత్తగారి ఊరికి మేము వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. మెయిన్ ఆ ఇల్లు 350 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట. సో అలాంటి డెఫినెట్గా హాలిడేస్లో పిల్లలకు కూడా చూపిస్తే బాగుంటుంది. అప్పట్లో ఫ్యామిలీస్ అందరు కలిసేలా ఉండేవాళ్ళు, పాత ఐటమ్స్ ఏంటి, అక్కడ నుంచి ఈ స్టేజ్ వరకు మనం ఎలా వచ్చాము అనేది తెలుసుకుంటారని చెప్పేసి. సో ఆ హౌస్ అనేది నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ నుంచి ఆ ప్లేస్ అనేది మాకు జస్ట్ 2.5 hours మాత్రమే. అందుకే మార్నింగే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాము అనుకుంటున్నాం. బట్ దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక్క నిమిషం. ఎస్, ఏంటంటే కొంచెం అలా టచ్అప్ చేసుకొని బయలుదేరిపోదాం. పదండి. ప్రతిరోజు లంచ్ తర్వాత ఈ గమ్మి తినటం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది. హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది అందరికీ. విటమిన్ డి, బయోటిన్, అయోడిన్, జింక్ లాంటి ఎసెన్షియల్ విటమిన్స్ అనేవి చాలా తక్కువ అవటం వల్ల హెయిర్ అనేది థిన్నింగ్ అండ్ అలాగే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. విటమిన్ డెఫిషియన్సీ అనే కాకుండా హార్మోనల్ చేంజెస్, జెనెటిక్స్, స్ట్రెస్ అనేది కూడా హెయిర్ లాస్ అనేది చేస్తాయి. ఒకప్పుడు నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఉండేది. ఫ్యూ మంత్స్ బిఫోర్ ఈ ప్రాబ్లం గురించి నేను ఒక హెయిర్ ఎక్స్పర్ట్ దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకున్నాను. అండ్ ఆ డాక్టర్ ఇచ్చినటువంటి సజెషన్తో నా హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అదే ఇదిగోండి, బీ బాడీ వైజ్ వల్ల హెయిర్ హెల్త్ గమ్మీస్ అనమాట. నేనైతే వీటిని యూజ్ చేయబట్టి 2 months పైన అవుతుందండి. అందుకే ఇదిగోండి, ఈ బాక్స్ కూడా అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకోవాలి. ట్రస్ట్ మీ, దీంతో నాకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి అనమాట. అందుకని చెప్పేసి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఈ బీ బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్ అనేవి హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడానికి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చేటటువంటి మల్టీ విటమిన్స్. దీంట్లో బయోటిన్, జింక్ అండ్ అలాగే మల్టీ విటమిన్స్ లైక్ ఏ, సి, ఈతో పాటు D2 అండ్ అలాగే B12 ఇంకా ఐరన్ కూడా ఉన్నాయి. ఈ గమ్మీస్ అనేది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ ఆర్ షుగర్ అనేటటువంటి వరీసే అక్కర్లేదండి. ఎందుకంటే ఈ హెయిర్ గమ్మీస్ లో ఓన్లీ న్యాచురల్ షుగర్ మాత్రమే ఉంది. మార్కెట్ లో దొరికేటటువంటి చాలా గమ్మీస్ లో వైట్ షుగర్ అనేది ఉంటుంది. అందుకే పర్సనల్ గా నేను ఈ హెయిర్ గమ్మీస్ నే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది 100% వెజిటేరియన్ కూడా. ఇది చాలా సేఫ్ ఇంకా ఎఫెక్టివ్ టు యూస్. నేను అన్ని చదివిన తర్వాతే మీతో కూడా చెప్తున్నాను. మంచి రిజల్ట్స్ కోసం దీన్ని కనీసం మీరు 3 months యూస్ చేయాలి. ఓవర్ నైట్ రిజల్ట్స్ వచ్చేవి ఏది కూడా మీరు నమ్మొద్దు. టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తినకండోయ్. జస్ట్ రోజుకి ఒక క్యాండీ మాత్రమే తినాలి. మిల్క్, ఎగ్స్, బనానా లాంటి వాటిలో బయోటిన్ అనేది ఉంటుంది. కానీ మరి డైలీ ఫుడ్లో అవి తీసుకోవడం అనేది కొంచెం కష్టమే. ఈ హెయిర్ గమ్మీస్ లో ఎనఫ్ డోసేజ్ ఆఫ్ బయోటిన్ అనేది ఉంటుంది. అందుకే డైలీ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఈజీ వే అనే చెప్పాలి. ఇంటర్నల్ నారిష్మెంట్ అనేది జుట్టుకి చాలా అవసరం. దానికోసం ఇలాంటి సప్లిమెంట్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ గమ్మీ సప్లిమెంట్ హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసి హెయిర్ కి థిక్నెస్ అనేది ఇచ్చి స్ట్రాంగర్ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. నేను 2 months నుంచి ఇది అనేది యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఇదిగోండి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. మీరు కూడా బాడీ వైజ్ వల్ల హెయిర్ కేర్ గమ్మీస్ కనుక యూస్ చేయాలి అనుకుంటే నా కూపన్ కోడ్ ని యూస్ చేస్తే మీకు
స్పెషల్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. డిస్క్రిప్షన్ లో నేను బాడీ వైజ్ వాళ్ళ వెబ్సైట్ లింక్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. గో అండ్ పర్చేస్. ఈ హెయిర్ కమిస్ ని యూస్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ ని నాతో షేర్ చేసుకోండి. సో నా హెయిర్ సీక్రెట్ అయితే నేను మీకు చెప్పేశాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి, అదే మా అత్తగారు వాళ్ళ అత్తగారి ఇల్లు నేను మీ అందరికి చూపించేస్తాను. బాగుంది కదా? చలో ఇదిగోండి మా అక్క మీకు పరిచయమే. వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉన్నామన్న విషయం కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్, మా మా అక్క పెద్ద వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అన్నమాట. ఎస్, మా పెద్దక్క వాళ్ళ అత్తగారింటికి వచ్చాము. ఎందుకబ్బా స్పెషల్ గా చూపిస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారా? అంటే ఈ రోజుల్లో ఇలాంటి ఓల్డెన్ హౌసెస్ ఎక్కడ లేవు అనమాట. అందరు మోడర్న్ నువ్వు చూస్తున్నావు అలా మోడర్న్ ఇలా చాలా ఉన్నాయి, బట్ మాకు తెలిసి ఎక్కువగా లేవు. సో మా అక్క వాళ్ళ అత్తగారి ఇల్లు అనేది ఇక్కడ ఉందన్నమాట. నేను నా 5 years 6 years ఏజ్ అక్క 6 years 7 years 6 years ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో పద్దాక మా మమ్మీ ఇక్కడ వదిలేసేది. సో మా అక్క వాళ్ళే నన్ను చూసుకునేవాళ్ళు. సో ఇక్కడ అండ్ ఇంకొక విషయం పర్టికులర్గా చెప్పాలి ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే 300 years పాత ఇల్లు అని, బట్ దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మేబీ 300 to 350 years ఓల్డ్ హౌస్ అనమాట ఇది. అసలు ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది, లోపల వాతావరణం అంతా ఎలా ఉందో, అంటే మేబీ మిగతా వాళ్ళకు కూడా ఉండొచ్చు, బట్ మాకు కొంచెం ఎక్సైట్మెంట్, ఇలా తెలియని వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో చూపిస్తానండి. నార్మల్గా ఇప్పుడైతే ఇదంతా నీట్గా ఇవన్నీ పెయింటింగ్ లాంటివి ఇవన్నీ చేశారు, బట్ ఈ ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంది. కడప కదా, అది పెద్ద కడప, ఇది చిన్న కడప. ఈ చిన్న గడప వెళ్ళిపోవచ్చు మాకు. కాకపోతే నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఇది లాస్ట్ టైం గోడలు లేకుండే నందిని, ఇక్కడ మొత్తం ఆవులు బర్రెలు ఇవన్నీ ఉండేవి. ఇక్కడ కూడా నన్ను చిన్నదాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ నోట్లో పాలు వెతికేవాళ్ళు వీళ్ళు. అవునా? నిజమా? చాలా టార్చర్ చేశారమ్మా, తెలుసా నీకు? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇదంతా కూడా బర్రెల ప్లేసే కదా. అమ్మా ఇంత చిన్నగా ఉంది, అసలు కనిపించదా ఎవరికైనా? అప్పట్లో అందరి కళ్ళు షార్ప్, ఈ మాత్రం చూస్తే కనిపించేసేవి. ఇదేమో అలా ఉంది. అది అలా తిప్పుకునేవాళ్ళం ఛానల్స్. ఏ ఓనీడా టీవీ ఇంకా ఉన్నాయా గుర్తులేదు నాకు. ఓనీడా టీవీ అంటే అప్పుడు ఓన్లీ ఓనీడా టీవీ కదా. ఓనీడా ఎల్జీ కూడా ఉంది అప్పటి నుండి. ఇంకో ఇక్కడ ఉంది బ్రైట్ కాంట్రాస్ట్. నీ కొత్తగా ఉంది కదా చూస్తుంటే. మేము చిన్నప్పుడు ఇవి వాడేసాం. మన దగ్గర పెద్దది ఉంటే ఇప్పుడు రన్ అవ్వదు. చెప్పులు అక్కడ బయట వదిలేవా, ఇక్కడ ఇలా కాళ్ళు కడుక్కున్నావా. ఇప్పుడు అంతా మారిపోయింది అనుకోండి, బట్ అప్పుడు మాకు ఇలా కాళ్ళు కడుక్కొని ఇంట్లో వచ్చేవాళ్ళు. అంతేనాక? అంతే. అలా పక్కన అటు ఇటు వెళ్ళిపోతాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాళ్ళు కడుక్కున్నాక కూడా చెప్పు వేసుకుంటాం. సో లోపల నుంచి చకచక మేము వచ్చామని చెప్పి పెద్దక్క వచ్చారు. అక్క పరిచయం చెయ్యి. మా మూడో అక్క పేరు చెప్పవా? పేరు శశికళ అక్క. వీళ్ళ పేర్లు పలకరు అక్క బావ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అది శ్రీదేవి చిన్న ఆమె, లాస్ట్ ఆమె. చెప్పాక ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద గడప ఏంటి అంటే ఎవరు నందదీపం ఉన్నందుకు ఎవరు ఇంట్లోకి రారు. వస్తే వాళ్ళకి సుస్థ అవుతుంది, ప్రాణం మంచిగా ఉండదు. మంచిగా ఉండదా? సుస్థ అవుతారు ఇక. అంటే మన పర్మిషన్ లేకుండా ఎవ్వరు గడప లోపలికి రారు. గడప లోపలికి రావడం వల్ల వాళ్ళకి ఏదో ఒక జ్వరం లాంటిది వస్తుంది అంటున్నారు. సో అక్క చెప్పారు కదా, ఈ గడప నుంచి లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదో ఒక జ్వరం లాంటిది వస్తుంది అని చెప్పేసి. అసలు అదేంటనేది నేను మీకు క్లారిటీగా ఇస్తాను. వాళ్ళు కెమెరా ఆన్ అవ్వగానే కొంచెం చెప్పడానికి కంగారు పడుతున్నారు. సో నందదీపం అని చెప్పేసి దేవుడిది ఒక దీపం ఉంది. దాని గురించి డీటెయిల్స్ అనేది మా బావగారు లోపల క్లియర్గా చెప్తారు. ఒక 100 years నుంచి ఆ దీపం అనేది ఎప్పుడూ నిండుకోలేదన్నమాట. సో అలా వెలుగుతూనే ఉంది. అంటే ఆయిల్ అనేది వేస్తారు, బట్ అంటే ఎంత వర్షం పడ్డా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఆ దీపం అనేది అలాగే వెలుగుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎలా కాపాడుతూనే ఉన్నారు. సో వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే, వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైనా గడప లోపలికి వెళ్తే అలా జ్వరాలు లాంటివి, వాళ్ళు సుస్తవడం లాంటిది అవుతుందంట. అలా చాలా అయ్యాయి కూడా. ఇప్పుడు నేను రావచ్చా? నేను ఆల్రెడీ వచ్చేసానమ్మా. పిల్లలు ఏమందులే. ఆ రోజుల్లో చెప్పుల స్టాండ్ లేదు కాబట్టి ఇదిగోండి, ఇదే మాకు చెప్పుల గూడు. టడా టడా. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ ఈ గోడలు ఉండేవి కాదు. చిన్నప్పుడు సరదాగా ఇదంతా ఓపెన్ ఉండేది. మేము పిల్లలు కూడా ఇక్కడ కూర్చొని ఆడుకునేవాళ్ళం సరదాగా. మేము ఇప్పుడు ఫ్యామిలీస్ అనేవి పెద్దగా అయిపోయాయి కాబట్టి ఇలా రూమ్స్ లాగా చేస్తారు. ఇటొకటి అటొకటి. ఎక్కడానికి ఎక్కడానికి ఈ రైట్ ఇలా ఆడుకునేవాళ్ళం. కాళ్ళు ఊపని ఇవే ఇచ్చేవాళ్ళు కాదు. కాళ్ళు ఊపితే దరిద్రం అనేవాళ్ళు.
చాలా రెస్ట్రిక్షన్స్ అమ్మా, చిన్నప్పుడు చాలా టార్చర్ పెట్టారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇంటి మధ్యలో ఇలా ఓపెన్ స్పేస్, చక్కగా సన్లైట్ ఇదంతా కూడా తీసుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఫ్యామిలీస్ అనేవి వచ్చాయి కాబట్టి హౌసెస్ కొన్ని అలా లోపల షిఫ్ట్ అయ్యాయి, బట్ ఇదంతా ఒకటే ఇల్లు. నమస్తే బావా. నమస్తే. మా మూడవ బావ అక్క శశికళ. బావగారి పేరు చెప్పు. పంచాక్షరి బావ. ఎస్. ఏం పేరు? పంచాక్షరి బావ. పలుకు. వీళ్ళు పంచాక్షరి. చెప్తున్నాను కదా, పేర్లు కూడా పలకరు అనమాట. పెద్దవాళ్ళు కాబట్టి ఆ మర్యాదతో బావగారు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పేరు కెమెరా ముందు చెప్పడానికి కూడా మా అక్క కొంచెం ఇచ్చేస్తుంది. పంచాక్షరి బావగారు నమస్తే. సో పెద్దవాళ్ళకి చక్కగా మర్యాద ఇస్తూ, పెద్దవాళ్ళందరూ పిల్లల్ని ఇలా ప్యాంపర్ చేస్తూ, చక్కగా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, కలిసి ఉండే కుటుంబం ఎలా ఉండాలో చక్కగా ఇప్పటివరకు కూడా కొన్ని సంవత్సరాలుగా అందరు ఇలాగే కలిసి ఉన్నారనమాట. అండ్ వీళ్ళకి నేను పిన్ని అవుతాను. ఇప్పుడు నన్ను ఆంటీ అని పిలవద్దు రాజన్న. చిన్నప్పుడు వస్తే నేను ఇంతే ఉన్నాను కదా అని అదిగోండి నన్ను ఆంటీ ఆంటీ అని పిలిచేవాళ్ళు మా అక్క వాళ్ళ. అండ్ అలాగే ఇదిగోండి మా రాజన్న వాళ్ళ మిస్సెస్, అండ్ అలాగే వాళ్ళ పాప బేబీ అక్క, బేబక్క వాళ్ళ కోడలు, బేబక్క వాళ్ళ కోడలు, అండ్ అలాగే సడాక్షరి బావగారు. సో ఇలా అందరు ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటారు. అండ్ వీళ్ళ ఇల్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి మా ఛానల్ కూడా హాయ్ చెప్పరా ప్లీజ్. పెద్దవాళ్ళు పైన కూర్చున్నారని మన లేడీస్ అంతా కింద కూర్చున్నారు, నన్ను బ్యాట్ చేద్దామని. కొంచెం జరగండి, నేను కూర్చుంటాను. పర్వాలేదులే. అదనమాట, ఇలా ఉంటుంది కుటుంబం. సో నార్మల్గా మా వారు విక్రమాదిత్య రెడ్డి గారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఫంక్షన్స్ అన్ని కూడా అటెండ్ అవుతూ ఉంటారు. సో నేనే చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను, బట్ రావడం అనేది నాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో బావగారు నాకు 2-3 క్వశ్చన్స్. మన ఇంట్లో నేను చిన్నప్పుడు అయితే చక్కగా టైం స్పెండ్ చేశాను మీ అందరితో, దాని తర్వాత రావడం అనేది కుదరలేదు. బట్ మన ఇంటి చరిత్ర నాకు అప్పట్లో మన వాళ్ళు బోల్డ్ అని చెప్పారు. సో మన యూట్యూబర్స్ కూడా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మాది 4వ నెత్తి ఇంట్లో, 4వది. ఓకే ఓకే. మా ముత్తాత, తాత, మా తండ్రులు, మాది 4వది. మీది 4వది అంటే మీది 5వది, 5వది, 6వది ఎక్కడ, అలా చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని జనరేషన్స్ గా ఈ హౌస్ అనేది ఉంది. దాదాపు ఇక్కడ బావగారు కన్ఫర్మ్ చేసేది ఏంటంటే 300 years నుంచి ఈ హౌస్ అనేది ఇక్కడ ఉంది. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, అంతేనా? అప్పటి కన్స్ట్రక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్. ఇక్కడ దీపం గురించి ఇందాక అక్క చెప్పారు నాకు. చిన్నప్పుడే మేము లేచిన వెంటనే తీసుకెళ్లి దండం పెట్టించేవాళ్ళు, దాని గురించి చెప్తారా? అది మా ముత్తాతలు పెట్టింది. అది గిట్ట 300 సంవత్సరాల్లో ఉంది. 300 సంవత్సరాలు? 300 సంవత్సరాలు కంటిన్యూ. 100 అన్నారు ఇందాక అక్క. అక్క కోడలికి వచ్చారు కాబట్టి తెలియదు. మా ముత్తాతలు పెట్టిందే కదా. ఓకే ఓకే. అది దేనికి సంబంధించిన దీపం? ఎందుకు? ఏమో వాళ్ళు ఎందుకు పెట్టినరు తెలియదు. ఇప్పుడు మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు చిన్నగుండ కాలం అయింది అన్నట్టు. దాని హిస్టరీ తెలియదు మాకు. ఓకే ఓకే ఓకే. ఆడికి కట్ అయిపోయింది. మా తండ్రులు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే మా తాతలు, మా ముత్తాతలు నలుగురు ఒకటే సంవత్సరంలో కాలం. అట్లా దాని గురించి విషయం తెలియదు. అట్లా కాకపోతే అది వాళ్ళు అలా మెయింటైన్ చేయమన్నారు కాబట్టి ఇంకా మెయింటైన్ చేస్తూ వచ్చినాం. అట్లా. ఓకే. ఇందాక అక్క నాకు ఒకటి చెప్పారు, లోపలికి వస్తే సుస్తు అవుతారు ఏదో తెలియకుండా. అదే అక్కడెక్కడ ముట్టి లోపలికి పోకూడదని మేము గిట్ట పోం. ఓకే ఓకే. మేము పోయేదే సంవత్సరంలో 2 సార్లు, శివరాత్రికి, ఈ జాతర అప్పుడు. మరి దీపం ఎలా వెలుగుతుంది? వాళ్ళ అడవిలో చూసుకుంటుంటారు ఎప్పటికీ. మేము అక్కడెక్కడ తిరుగుతాం, వాళ్ళకి వీళ్ళకి చేస్తాం. అట్లానే పోమంట. ఓకే 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 ఓకే. మా ఇంట్లోనే వీరభద్రుడు ఉండేది. ఓకే. వీరభద్రుడు దేవుడు. ఇక్కడ జాతర అయితే పెద్దగా జాతర ఉంటుంది. ఈ సంవత్సరాంతం మేమే పూజ చేస్తాము. ఇక ఇప్పుడు వచ్చే ఆదివారం పల్లకిలో ఊరంతా తిరుగుతాం. ఓహో, అక్కడ పూజ చేసేటటువంటి వీరభద్రుడు స్వామి మీ ఇంట్లోనే ఉంటారు? మా దగ్గర. ఇప్పుడు ఆదివారం రోజు పోతాడు ఊళ్ళో. ఎవ్రీ ఇయర్ ఒకసారి జాతర జరుగుతుంది కదా? ఎవ్రీ ఇయర్. ఈ పున్నమ, ఉగాది తర్వాత వచ్చే పున్నమ రోజు ఓకే తేరు. ఓకే ఓకే ఓకే. మేము ఎక్కడున్నామో చెప్పలేదు కదా యాక్చువల్లీ మీకు. కర్ణాటక బార్డర్. కర్ణాటక బార్డర్, మిరియాన తాలూకా చించోళ్ళి, జిల్లా గుల్బర్గా. అది ఇప్పుడు కలబుర్గి అంటున్నారు. కల్బర్గి. గుల్బర్గా అని పేరు చేంజ్ చేసి కలబుర్గి అని పెట్టింది. ఓకే 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 ఓకే. మిరియాన్ అనేటటువంటి ఊర్లో మేము ఉన్నాం అనమాట. ఎస్. సో లోపల అంటే అప్పటి పాతలు కదా, అప్పటి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అండ్ కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తాను అక్కనే చూద్దాం. ఇప్పుడేమో అది ఇది అని మేము ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం, కానీ ఇక్కడ చూడండి సింపుల్ గా, క్యూట్ గా, చక్కగా, అందుకే ఇంత హెల్దీగా, ఆరోగ్యంగా ఉన్నారంతా. సో లోపల కూడా ఎలా ఉందో మీకు చూపిస్తానండి. అండ్ ఇదిగోండి ఇక్కడ హాల్.
చక్క ప్రతిదాని గడప మనం ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర పెడుతున్నాం. బట్ ఇక్కడ చూడండి చక్కగా నాకు ఎంతో ఇష్టమైంది కిచెన్. ఇక్కడ చూడండి వెరీ సింపుల్ అండ్ కూల్. సో అక్క అప్పుడు కూడా గ్యాస్ ఉండింది కదా, నేను ఉన్నప్పుడు గ్యాస్ ఉంది, కట్టెలు కూడా ఉంది కదా, ఇంట్లోనే పొయ్యి ఉండే. ఇక్కడ ఇప్పుడు ఆ పొయ్యి తీసేసినాము, గ్యాస్ వచ్చింది అంతే. అక్కడ కట్టెలు పెట్టారా, పెడతాం బయట. ఇక్కడ వండుకోవటం, సర్దుకునేటటువంటి గిన్నెలు, గ్లాసులు, బిందెలు, అండ్ అలాగే కుండ, చల్లటి కుండ, అండ్ అలాగే చిన్న బాత్రూమ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, చిన్నప్పుడు నేను సిటీలో ఉన్నదాన్ని ఊరికి తీసుకొచ్చి ఇక్కడ బాత్రూమ్ అంటే చెప్పొచ్చో లేదు తెలియదు కానీ బాత్రూములు ఉండేవి కాదు. లోటా పట్టుకొని మమ్మల్ని వెనక్కి పంపించేవాళ్ళు. ఓ అవును, ఓన్లీ స్నానానికి ఇగో ఇంతే, ఓన్లీ స్నానం. అండ్ ఇంకోటి ఇట్రా నంది, నేను ఎప్పుడు చూడలేదు కదా, సారీ బాత్రూమ్ చూపిస్తున్నాను తిట్టుకోవద్దు ఎవరు. బట్ అయినా సరే మా పాపకి అండ్ అలాగే తెలియని వాళ్ళ కోసం వాటర్ ఇగో, అమ్మా ఇదే ట్యాంకర్, చల్లగా ఉన్నాయి అమ్మా. ఇదే ట్యాంకర్. ఇంకా ఇగో సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్స్. ఇగో సన్ లైట్, లైట్ ఇదే, లైట్ ఇదే స్నానానికి. ఇంకా ఇక్కడ లైట్లు ఉండవు చూడు, మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారేమో తెలియదు కానీ ఇగో హ్యాంగర్. హ్యాంగర్ అది ఏ ఇప్పుడు డోర్లు వచ్చినట్టున్నాయి, ఇంతకు ముందు డోర్లు లేవు. నైస్. ఓకే, సో మనం లక్కీ అని అనుకోవాలి. నార్మల్గా మమ్మల్ని అసలు లోపల ఎలో చేసేవాళ్ళు కాదు అప్పట్లో. స్నానం చేసి ఫ్రెష్గా, అంటే నార్మల్ చెప్తున్నా, బయటికి ఎక్కడికన్నా తిరిగేసి వస్తే కనుక అసలు పంపించేవాళ్ళు కాదు లోపలికి. ఎస్, మీరందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోండి. అమ్మాయి దంచడానికి. ఓ యా, ఇంకా చూపించలేదు కదా, ఇదిగోండి రోల్, ఇదో ఇందులో వేసి దంచడమే. ఇంకా అందుకే వాళ్ళు సన్నగా ఉన్నారు, మనం ఇట్లా అయ్యాం. మనం గ్రైండర్లు పడతాం కదా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా అంత ట్రెండింగ్ అయిపోయారు తెలుసు నాకు, మీరు గ్రైండర్లకే వచ్చారని. కాకపోతే ఇది పాత ఇల్లు కాబట్టి ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట. అది అండ్ అలాగే సజ్జలు అండ్ దేవుడి గది. దేవుడిది మాత్రం గది మొత్తం. ఇది రండి అక్క, రండి అక్క, రండి. దీపం ఇదేనా? ఇగో ఇక్కడ కింద ఉంది చూడు, కింద ఉందా? ఎస్, అక్కడ చూడండి కింద. 300 years నుంచి నార్మల్గా అక్క 100 ఏళ్ళు అని చెప్పారు కానీ 300 years నుంచి ఉందంట అది. అదే అదే మనకు తెలియదు కదా పాపం. ఆ దీపం అలాగే ఉందన్నమాట. ఎస్, 300 ఏళ్ళ సంవత్సరాలు ఆయనంట. 300 ఏళ్ళ సంవత్సరాలు. ఆ దేవుడి విగ్రహాలు కూడా చూడండి చక్కగా. అది గంట నందిని పైన. ఏది? ఓ అదే. ఈ గద్దె గురించి చెప్పక. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి మేము అన్నదానం చేస్తాము. అన్నదానం చేసినప్పుడు అయ్యని ఇమ్మంటారు వాళ్ళు, జంగమయ్యను వచ్చి దీని మీద కూర్చుని పెడతాం. కూర్చుని పెట్టి కాళ్ళు కడుగుతాం, ఆయన పూజ చేస్తాము. అందుకని ఈ ప్లేసా? పూజ చేస్తాం, దాని మీద కూర్చుని పెట్టి ఆయనే భోజనం చేపిస్తాం ఆయనకు 3 నెలలకు ఒకసారి. ప్రతి 3 నెలలకి? అవునా? అదే సజ్జికం, అదే చూపిస్తుంది ఇప్పుడు. అవునా? సో ఎవ్రీ 3 months కి జంగమయ్యని పిలిచి ఇక్కడ కాళ్ళు కడిగి పూజ చేసి చక్కగా భోజనం పెట్టి పంపిస్తారంట. అది మీ ఆచారం అక్క? ఎవ్రీ 3 months కి. కొన్నేళ్ళకి చేస్తున్నారా? ఈ దీపం ఉన్నప్పటి నుంచి ఇక దీపం ఉన్నప్పటి నుంచి చేసుకోడు ఇక అట్లా మొత్తం చిన్న వాళ్ళందరినీ అదే చేపిస్తారన్నమాట. అందరికి అన్నం పెట్టాలి. అవునా? ఓకే ఓకే ఓకే. వాళ్ళకి అందరు పెట్టినాకనే తాతకు నైవేద్యం తీసుకుపోతారు. వీరయ్య తాతకు. వీరయ్య తాత ఫోటో తీయలే ఇంకా. అవునా? భోజనం చేసిన తర్వాతనే ఇక్కడ అంతా తాతకు భోజనం కూడా అవుతుంది. అయ్యోళ్ళు అంతా జంగమోళ్ళు అంతా తిన్న తర్వాత. ఓకే 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 ఓకే. ఎవ్రీ 3 months కి. ఈ కర్రలు ఏమన్నా మార్చారా? అవేనా? అసలు ఏమీ అవేనా? నందిని 300 years అంటే నువ్వు 3 జన్మలు ఎత్తుంటావుదా? అప్పుడు తాత చేసిన ప్రసాదం ఇంకా అండ్ అలాగే ఇదిగో రాగి బిందెలు. బిందె చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లేవు ఇవి ఈ స్టైల్.
బరువు ఉంది. ఆ? ఇదే బరువు అంటే దీంట్లో నీళ్ళు నింపితే ఇంకుంటుంది అది. సో ఇదంతా కంప్లీట్గా దేవుడి గది అనమాట. సో పదండి బయటికి వెళ్దాం. డోర్లు కూడా చూడండి. మజ్జిగ చేసేది మజ్జిగ చేసేదా? ఇప్పుడు చేస్తున్నారు ఎవరన్నా? రాదు కదా అప్పటివి. నైస్. వీరే తాత ఎవరు అందులో? మధ్యలో ఉన్నాయన వీరే తాత. అబ్బో ఓకే. అది ఎన్నేళ్ల పాత ఫోటో? 200 సంవత్సరాలు ఉన్న ఫోటో. 200 సంవత్సరాల ఫోటోనా? బట్ అయినా సరే దాన్ని కాపాడుతూ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు. సూపర్. సో ఆ తాతయ్య గారు తీసుకొచ్చిన దీపం అది. ఓకే. ఆ తాతయ్య గారు సమాధి దగ్గర తీసుకెళ్తున్నారు అంతేనా? అక్క ఈ ప్లేస్ ఏంటి? చనిపోయినప్పుడు ఆడ కూర్చోబెట్టి ఏం మాడుతున్నావు? అవును రియల్ గానే అక్కడ పైన అట్లా డెకరేషన్ ఒకసారి నేను రా. చూపిస్తారా ఇంకా కూర్చోబెడతారా? కూర్చోబెట్టి ఇట్లా మడిచి పెట్టడం తెలుసు కానీ కూర్చోబెడతారు ఇక్కడ డెకరేషన్ లాగా తీస్తారు ఇట్లా. తర్వాత అంతే తీసుకెళ్ళిపోతారు. ఇదే హాల్. ఇంకా ఏగో నందిని తెలుసా అది? ఇసుర్రాయి కానీ ఇప్పుడు ఎవరు తిప్పట్లేదు కదా, మీరు ఎవరు వాడట్లేదా? అండ్ ఇక్కడ ఇంకొక కిచెన్ కూడా ఉందన్నమాట. సో ఆ కిచెన్ కి తీసుకెళ్తున్నాం. బావి కూడా ఉంది, ఇంకా బావి కూడా ఉంది. చిన్న కిచెన్ బయటది. ప్రసాదం చేసిన. అబ్బో రావే లోపలికి. ఓహో వంగే వండుకోవాలి నందు, తగులుతుంది. గంగమ్మ వాళ్ళకంతా ఇక భోజనాలు పెడతాం. ఇట్లా చేసి ఇట్లా ఉండలు కడతాం అన్నట్లా. అట్లా వేడివేడిగా ఇట్లా ఉండలు కడతాం. ఇట్లా కట్టి అందరికి ఇట్లా తిన్నిక పెడతాం. నెయ్యి వేస్తారు దానిపైన. ఓకే. ఇట్లా ఇక దీనిపైన ఇట్లా పెడతాం. ఇది ప్రసాదం. ఓ నవీనక్క కాల్ చేసావు. నవీనక్క నేను నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఎస్, కట్టెల పొయ్యి మీద వంటకాలు. ఇదే ఇక 3 మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. మా అక్క వాళ్ళ ఊరక్క. మా అక్క వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. మిరియాన్ అనే ఊర్లో ఇలా మొత్తం ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట చక్కగా. ఇదిగో ఇది చిన్న కిచెన్, ఎక్స్టీరియర్ కిచెన్, అవుట్డోర్ కిచెన్. సరే మళ్ళీ చేస్తా. నీళ్ళ నీళ్ళు స్నానానికి. సో నార్మల్ గా ప్రతి 3 నెలలకి ఇలా చేసి ఉండలు కట్టి చక్కగా నెయ్యి వేసిస్తారంటే ఇప్పుడు మన కోసం ఇంత తినాలి అక్క. ఇంత కొంచెం అక్క అంత అక్క ఇంత అక్క 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 ఇంత అక్క అక్క ఇంకా సగం అక్క. ఏం కాదు. ఓకే ఓకే. ప్రసాదాలు చూసారా ఎంత ఇస్తున్నారు? ఇంత ఇస్తున్నారు, మనం ఇంత వేసాం. సరే ఇలా నేను నందిని తింటాం. ఎందుకు ప్రసాదం తిన్నారా మీరు? తింటాం అక్క. ఎందుకు తినం? తినేసిన బాగుంది. ఒకసారి ఇట్లా చేస్తాం చూడు, అన్నిట్లో ఉండలు కడతాం. ఇక మీ ఇంత చిన్న ఉంటే నోరు నిండిపోయింది ఇక్కడ. అదో కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి మీద చేసిన రుచి గ్యాస్ మీద ఉండదు. అవును నిజమే. కట్టెల టేస్ట్ ఎక్కువ. మరి టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ఇంకా పొయ్యి మీద గ్యాస్ మీద మనకు అంత టేస్ట్ కాదు, కానీ పొయ్యి మీద చేస్తే అంత ఇది ఉంటుంది. భలే ఉంది. నేను ఎప్పుడు తినలే, ఇప్పుడే తిన్నా ఫస్ట్ టైం. ఇట్లనా తినేసేది మొత్తం నీకు అయితే. ఇగో ఇదేంటో అడగవా? ఏంటి? ఇందాక మనం బాత్రూమ్ లో ఒక ట్యాంకర్ అని చూపించాను చూడండి నీకు. దీంట్లో వాటర్ పోస్తే ఈ ట్యాంకర్ లో పోతాయి. అంటే వాటర్ బాటిల్ ఏదైనా బాత్రూమ్ వాళ్ళకి పంపించాలంటే పంపించచ్చు కదా ఇక్కడ నుంచి. బాత్రూమ్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా పంపించాలంటే ఇందులోకి పంపించాలంట. సబ్బు, షాంపూ, కండిషనర్ పంపిద్దామా? మీకు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే మా కోళ్ళు కొంచెం జాగ్రత్త పర్లు అనమాట. చక్కగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నాం? చిన్నప్పుడు బావిలోంచి తోడిపిచ్చేవాళ్ళు, ఇప్పుడు పైప్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి పైప్ వేస్తున్నారు. బావి చూపిస్తారు. ఓ ఇట్లా పోయారా డైరెక్ట్? అట్లా కూడా పోయొచ్చు. అట్లనే పోసే వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు పైప్ వచ్చింది. అది మరి వేడి నీళ్ళు అంతా ఇందులోనేనా? పెట్టుకుంటాం. ఇదే బావి. ఎన్నేళ్ల పాత బావక్క?
అదే అదే సేమ్ అదే 300. అదే సేమ్ 300 ఏళ్ల పాత బావి. కిందికుంటే మీదికుంటాయా? ఎంత మీది వరకు వస్తాయి? ఇక్కడ దాకా వస్తాయి చూడు వాటర్ మొత్తం. ఎండాకాలం కాబట్టి కింది వరకు వెళ్ళింది అంతేనా? ఇక్కడ నుంచి ఇట్లా అందుకుని ఒక్కసారి ఏమో ఇట్లా అంటే నీకే అందిందంటే ఇంకా సూపర్. అంతే మళ్ళా. నేను ఉన్నప్పుడు అయితే ఇక్కడ దాకా వచ్చింది వేపక్క ఒకసారి ఇక్కడ దాకా వచ్చిండే. దీంట్లో ఇట్లా తోడడానికి ఉండేది కదా గంగమ్మ నిన్న ఉతుకుతుండే గంగమ్మ లేకుండా ఇక్కడ ఇవి నందిని కర్రలు పెట్టి నీళ్లు తీసేవి అవన్నీ ఉండేవి. దిగాలంటే వాటితో దిగుతారు. ఆ కార్నర్స్ ఉన్నాయి చూడు. పడతామమ్మా దాంట్లో నుంచి ఎట్లా దిగగలం? ఇప్పుడు బాత్రూమ్స్ వచ్చాయి కదా, బాత్రూమ్స్ రాకముందు మాకు లోటాలు ఇచ్చి ఇక్కడ పంపించేవాళ్ళు. పెంటలు అవి వాణి పెంటలు. అది బర్రెలు నీళ్ళు తాగే మంతిని అంటారు దాన్ని. అది కూడా రోకలు అనుకున్నాయింది. మంతిని నీళ్ళు తాగేది బర్రెలు. యా మీకు చెప్పాలి కదా, ఇదిగోండి నా మనవరాలు. నన్ను ఏమని పిలుస్తావు నువ్వు? పిలుస్తావు అట్లా? ఏమని పిలవాలి? పోన్లే ఆంటీ అని పిలువు, పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ టైం మనం కలిసి మాట్లాడాలంటే ఆంటీ అని పిలవాలేమ్మా. ఇంకో మనవరాలు. ఇట్రా నాన్న రష్మిక, ఇట్రా. నాకు అప్పుడే మనవరాలు. ఏమవుతాయి నీకు? ఏమత్తా? నందిని. నందిని కావాలంటే అత్తమ్మ అని పిలుచుకో. మరి నేను ఆనమ్మ అంటే ఇక్కడ రష్మిక. రష్మిక నేనేమవుతాను చెప్పు నీకు? నేనేమవుతాను చెప్పు? అక్క. ఏయ్ అక్క. 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 అలాగంట. రష్మిక నేనేమవుతా నీకు? అక్క. 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 ఇట్రా నువ్వు, ఇట్రా. నువ్వు ఇట్రా. నేను నీకు అక్క. అక్క. గుడ్. హై ఫై. ఏయ్ అమ్మాయి ఫోన్లే అందింది, అది ఏదో మూడ్లో ఉంది. బాగా నేర్పించారే. నేనేంటి అత్త అని పిలువురాదురా సరదాగా కావాలంటే. నేనేమవుతాను చెప్పు నీకు? నానమ్మ. నానమ్మ. ఇది అత్త. అత్త అయినా పర్లేదు, నానమ్మ కన్నా బెటర్. ఇంకా వీళ్ళు నానమ్మలు కాదు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అలాగే నానమ్మని నేను తెలుసా. సో లోపల దీపం గురించి చక్కగా మనం వెళ్ళి చూసేసి వచ్చాం కదండి. ఆ దీపం గురించి చెప్పాలంటే మన వాళ్ళు కెమెరా ముందు కంగారు పడుతున్నారు. యాక్చువల్లీ నేను చెప్పకూడదు, వాళ్ళ ఆచారాల గురించి వాళ్ళే చెప్పాలి. బట్ వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు కాబట్టి, ఇంకోటి ఏంటంటే ఈ విషయం మీ వరకు చేర్చండి అని చెప్పేసి కూడా వాళ్ళు నాకే చెప్పారు. కాబట్టి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మధుకల్ అనే ప్రాంతం నుంచి గుర్రం మీద ఆ దీపాన్ని వీరయ్య తాత అనే తాత తీసుకొని వచ్చారంట. ఇది ఒక 300 సంవత్సరాల క్రితం. ఇందాక ఆ ఫోటోగ్రాఫ్ కూడా నేను మీకు చూపించాను కదా. సో గుర్రం మీద దీపాన్ని తీసుకురావడం అనేది నిజంగా ఆ రోజుల్లో ఇది చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి విషయం అని నేను చెప్పాలి. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ దీపం అలా వెలుగుతూనే ఉంది. అండ్ ఇంకోటి వీరయ్య తాత గారా మరి ఎవరో నాకు తెలియదు, పాము రూపంలో ఇక్కడ ఇంటికి సంవత్సరానికి ఒకసారి ఇలా వచ్చేసి వెళ్తారని చెప్పేసి వీళ్ళ గట్టి నమ్మకం. అండ్ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారంట. రోజా ఎప్పటికి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అట్లా అప్పుడప్పుడు కనబడతారు కానీ ఉంటుంది వాసాలలో. సో ఇప్పుడు ఈ ఇంటి మీద ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో దీని మధ్యలో ఒక పాము అనేది తిరుగుతూ ఉంటుందంట. వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందంట. మాకు భయం అనేది ఉండదు. వీళ్ళకి భయం అనేది ఉండదు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. భయం అనేది ఉండదు, తిరుగుతుంది కానీ మాకు భయం ఉండదు. తిరుగుతుంది కానీ వీళ్ళకి భయం ఉండదంటే మనకి మాత్రం ఇప్పుడు కొంచెం భయం మొదలైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ దీపం ఎప్పుడైతే శాంతి అవుతుంది అని చెప్పేసి కనుక అనిపిస్తే ఇక్కడ ఏమన్నా జరుగుతుంది, అశుభం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళ గట్టి నమ్మకం. సో వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆ దీపం అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి, అది అలాగే ఉంటే అందరూ బాగుంటారని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ దీపాన్ని అలాగే కాపాడుతూ ఎప్పుడు పూజలు చేస్తూ ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఊరికి వెళ్ళాలన్నా అందరు బయటికి వెళ్ళినా ఒక్కరు మాత్రం ఇక్కడ ఉండి ఆ దీపాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. సో అది వాళ్ళ సాంప్రదాయం పద్ధతి. అంటే వాళ్ళు బాగుండాలనే కాదు, వాళ్ళ ఊరందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి చక్కగా దీపాన్ని వాళ్ళు కాపాడుతూ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు ఐకమత్యంగా ఉంటూ
సో ఉమ్మడి కుటుంబం ఈ మధ్య కాలంలో మనం చాలా రేర్గా చూస్తున్నాం. బట్ వీళ్ళందరూ కూడా ఇక్కడే కలిసిమెలిసి ఉండి చక్కగా వాళ్ళ పాత పద్ధతులన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఫ్యామిలీ అన్నమాట వీళ్ళది. సో మా అక్క వీళ్ళ ఇంటి కోడలు అవ్వడం నిజంగా అదృష్టం. మా అక్క ద్వారా మేమందరం ఇక్కడ రావడం ఇంకా అదృష్టం. మా ద్వారా మీ అందరి ఇల్లు చూడడం కూడా మీ అదృష్టం అని అంటాను. ఎందుకంటే చాలా మందికి పాతకాలం ఇల్లులు వాళ్ళ పద్ధతులు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. నాకైతే నిజంగా చాలా ఇంట్రెస్ట్. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటివి ఇంకా చూడటం ఈ జనరేషన్లో కూడా అనేది బాగుంది. సో మీరు అందరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వీరయ్య తాత అని చెప్పేసి ఆ దీపం తీసుకొచ్చిన ఆ తాతయ్య గారు, ఆ పెద్ద ఆయన గారు, ఇల్లంతా కూడా కన్స్ట్రక్షన్ చేసిన ఆయన గారి సమాధి కూడా ఇక్కడ ఉంది. దాని మీద మొత్తం పుట్ట మీద పెద్ద చెట్టు కూడా ఉందంట. దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రతిసారి పూజలు ఇవన్నీ కూడా ఇందాక చెప్పారు కదా. సో ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళి నైవేద్యం పెట్టి పూజ చేసి వస్తారంట. రోజు దీపం పెట్టి వస్తారు. రోజా? ప్రతిరోజు దీపం అవునా? ఇంకా 3 నెలలకు ఒకసారి ఏమో అనుకుంటున్నాను. నైవేద్యాలు చేస్తారు. వావ్, నైస్. ఎందుకు అంటే వీరయ్య తాత స్పెషాలిటీ ఏంటి? ఎప్పుడు పూజ కూర్చుంటే కూడా బయట శబ్దం వినబడకుండా ఇట్లా కొబ్బరికాయలు టెంకాయలు ఇట్లా కొట్టుకుంటుండేనంట. పూజ చేసుకుంటే టెంకాయలే కొట్టుకుంటుండేనంట. బయట శబ్దం ఆయనకి వినబడకుండా టెంకాయలు సౌండ్ చేసుకుంటుండేనంట. అవే చేస్తుండంట బయట శబ్దం ఆయనకి వినబడక. వీరయ్య తాత అంత శక్తి అయినా. ఇంకోటి అంటే ఏం చేసేవాళ్ళు అయినా అంటే లింగం పూజ పూజ చేసి అది లింగం పూజ చేసుకునేటప్పుడు ఇక ఆయన బయట శబ్దం వచ్చి శబ్దం చేసుకుంటారు కదా, ఆ శబ్దం వినబడకుండా పూజ చేసుకుంటుంటే ఆ కొబ్బరికాయలు అనేది కొట్టుకుంటుంటారు ముంగట. ఈ నుంచి కూడా పాపనాజ్ గుడికి ఏమో బొయ్యారం ఉందంట లోపల. మా ఇంట్లోకి ఇంట్లో నుంచి బొయ్యారం ఉంది లోపల నుంచి అక్కడ దాకా గవి ఉంటుందా? మా ఇంట్లో నుంచి గుడి ఆడుకుంది గుడికి. సో ఇందాక ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఒక గుడి, పాపనాశనం గుడి అని చెప్పేసి అక్క చెప్పారు కదా. సో ఇక్కడ ఈ ఇంటి నుంచి కింద అండర్ గ్రౌండ్ నుంచి మనకి సపరేట్ రూట్ ఉందంట ఆ టెంపుల్ కి. సో తాతయ్య గారు అప్పట్లో మరి అలా వెళ్ళి పూజ చేయడం. మైసమ్మ అని ఉంటది ఇక్కడ, కోట్లమ్మ మైసమ్మ. అయితే మీకు నాకు తెలిసి ఇంకా చాలా డీటెయిల్స్ తెలియదు అనుకుంటాను ఇంటి గురించి, చాలా ఉన్నట్టుంది. అక్కడ దారి ఉన్నది, మళ్ళీ ఇక్కడ గుడికి దారి ఉన్నది. అండర్ గ్రౌండ్ నుంచి 2 టెంపుల్స్ కి రూట్ ఉందంట ఇక్కడ. వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు మనం చూసినాం చాలా లోపడుకుంటుంది. నేను యాక్చువల్లీ ఒక 300 ఏళ్ళ పాత ఇల్లు అని ఎక్సైట్మెంట్తో వచ్చాను, కానీ ఇక్కడ విషయాలు వింటుంటే చాలా 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 విషయాలు ఉన్నాయన్నమాట తెలుసుకోవడానికి. మాకు తెలిసి వీళ్ళకి తెలిసి కొన్ని విషయాలే ఉన్నట్టున్నాయి. సో ప్రాపర్గా తెలిసిన వాళ్ళతో నేను ఇంకొకసారి డీటెయిల్స్ కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. ఇగో ఇప్పుడు మీరు చెప్పారు విన్నారా, ఆయన లింగంకాయ పూజ చేస్తూ ఉంటే బయట సౌండ్ ఏం వినిపించకుండా కొబ్బరికాయలు వాటికి అవి సౌండ్స్ చేస్తూ ఉండేవంట. సో ఇలాంటివన్నీ వాటికి అవి కాదు, అత్తని కొట్టేవాడు బయట. ఆ కొబ్బరికాయలే వేరే సౌండ్స్ రాకుండా కొబ్బరికాయలు సౌండ్స్ వచ్చేవంట. మా దగ్గర ఇప్పుడు చేన్ల కళ్ళాలు అవి చేస్తారు, కళ్ళము ఏ కళ్ళం ఉన్నా కూడా ఆ కళ్ళాలు అయ్యేటప్పుడు మా దగ్గర జొన్న కళ్ళం ఉన్నదంటే వేరే వాళ్ళు వేయకుంటారంట, జొన్న కళ్ళం చేయకుంటారంట వాళ్ళు. మా కళ్ళం ఉన్నప్పుడే మేమే చేసుకుంటే మా జొన్నలు మాకు వస్తుందంట. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తారు కదా, వేరే వాళ్ళు చేస్తే ఆ జొన్నలు తెచ్చి మా కళ్ళంలో వస్తున్నట్టు శక్తులు. ఆయన శక్తుల సాధన చాలా ఉండేనంట ఆయన శక్తులు. సో వీరయ్య తాత గారికి శక్తులు చాలా ఎక్కువ ఉండేది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మా వేరే వాళ్ళ జొన్న కళ్ళాలు ఇట్లా అయితే మా దాంట్లో వచ్చి ఉంటుండేనంట జొన్నలన్నీ మా ఇంటికి వస్తుందండి. అక్క చెప్పింది మీకు అర్థమైందా? అంటే వీళ్ళ పొలంలో జొన్న కల్లాలు అనేవి కనుక వేస్తే, సో ఎవరు జొన్నలు వేసినా సరే ఆ జొన్నలన్నీ కూడా ఈ పొలంలోకి వచ్చి ఉండేవంట. అంటే ఆ వీరయ్య తాత దగ్గర అన్ని శక్తులు ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఆయన రైస్ వేసారంటే ఇంకెక్కడ రైస్ పండడం కాదు, చుట్టుపక్కల ఉన్న రైస్ అన్ని కూడా వచ్చి ఈ తోటలోనే ఉండేవంట. సో అలాంటి గొప్ప శక్తులు ఉన్నటువంటి వ్యక్తి వీరయ్య తాత గారు, మెయిన్ విషయం. అందుకని చెప్పేసి ఇదంతా కూడా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా నైస్ అబ్బా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే భలే ఉండేది ఇంకా. సో వీరయ్య తాత గురించి వింటుంటే నిజంగా బాగుంది. బయటి వ్యక్తులు రావడానికి కానీ భయపడతాం. సో అక్కడ బయట వ్యక్తులు రావడానికి కూడా భయపడుతూ కళ్ళం చెప్పినా కదా, అంత వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా కళ్ళము. అది చేసేటప్పుడు మా దగ్గర అడుగుతుండ్రంట, ఇప్పుడు మీ దగ్గర కళ్ళాలు చేస్తున్నారా ఎట్లా అని అడుగుతుండ్రంట. చేస్తున్నాము అని అంటే చెయ్యక తెలియక చేసిరంట, అదని జొన్నలు అవన్నీ తెచ్చి మా కళ్ళంలోనే వస్తున్నట్ట శక్తులు వచ్చి పోసేస్తున్నారంట. మొత్తం కళ్ళాలు కలుపుతుండ్రంట ఇట్లా కూనం దొరకనికి.
ఆయన కూడా తెచ్చిపోస్తున్నట్ట మా కళ్ళంలో. అప్పుడు వెనకటికి అట్లా నడిచిందన్న. ఆ శక్తులన్నీ అలా ఉండే అనమాట. ఆయన సో ఇక్కడ చెప్తూ ఉంటే మనకి తెలిసింది మామూలుగా ఇలాంటివన్నీ మనం ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూసాం. బట్ ఇక్కడ చెప్తూ ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అర్థమైందా నందిని? ఇక్కడ నువ్వు కాన్ వేసావనుకో, వేరే వాళ్ళు కాన్ వేసుకున్నారనుకో, ఏ శక్తులు తెచ్చి వేసావో తెలియదు, అక్కడ ఉన్న కాన్ అంతా కూడా నీ పొలంలోకి వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏదన్నా పండించాలంటే మీరు ఏమైనా చేస్తున్నారా అని కనుక్కొని అప్పుడు వాళ్ళు వేరే వేసుకునేవాళ్ళు. అది అట్లా మా ఇంటికి దొంగతనం చేయనికి వచ్చిర్రట ఎవరో వేరే వాళ్ళు. వచ్చే వరకల్లా దొంగతనం చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళకి మంచిది కాలేదు, వాంతులు చేసుకొని ఇది చేసిండ్రు. మళ్ళోసారి దొంగతనం చేయని వచ్చిర్రట. చేళ్ళు ఇంటి ఎత్తు మా ఇంటి పక్కలనే చేళ్ళు అడ్డం వచ్చి ఇది చేస్తున్నాయంట వాళ్ళ గర్వానికి. మా ఇంట్లో దొంగతనం అయిన వాళ్ళు అస్సలు బతకలేరు, ఒక్కరు కూడా బతకలేరు. అందరూ చచ్చిపోయింది, అందరూ చనిపోయింది మా ఇంట్లో దొంగతనం చేసిన. నా పెండ్లైన తర్వాతనే చేసిండ్రు. చేసినా కూడా అంతా అయినది, అంత సత్యం ఉండి అయినది, చాలా సత్యం. సో వీరయ్య తాత అనే వ్యక్తి చాలా మంచి మనిషి, చాలా శక్తి గల వ్యక్తి. అంటే చాలా పవర్స్ ఉండేవి అండ్ దానికి తోడు చాలా మంచి మనిషి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఇంట్లో కనుక ఏదైనా దొంగతనం కనుక జరిగితే దొంగతనం చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చనిపోవడాలు, ఇంకొకసారి దొంగతనం వెళ్తూ ఉంటే తేళ్ళన్నీ వచ్చి అడ్డుకోవడాలు, ఇలాంటివన్నీ జరిగాయంట. ఇదిగోండి అక్క వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా అది జరిగిందంట. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు వీరయ్య తాత గారికి పూజ చేస్తూ ఉంటారు, ఆ ఫోటో పెట్టుకున్నారు, ఆ దీపం కాపాడుతున్నారు. సో ఆ శక్తి మీ అందరిని ఇంకా హ్యాపీగా ఇలా చూసుకుంటుందని అనొచ్చు. అంతే. సో ఏజ్ ఎంత పెద్దదైనా సరే అందరు చాలా హెల్దీగా ఉన్నారు ఇంట్లో కనుక మీరు చూసినట్టయితే. సో అందరు అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నైస్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకొని నేను మళ్ళీ వస్తాను. నాకు ఇలాంటి కొంచెం చాలా ఇంట్రెస్ట్, అందుకే కూర్చుండిపోయా. మేబీ మీకు బోర్ కొట్టొచ్చు, అయినా సరే ఓకే. ఆ కాలంలో పాత అల్మారా లైట్లు అంటే ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు ఈ రూమ్కి వెలుగు అదొకటేనా అక్క? వెలుగులో వెళ్తే అట్లాగే అంటే లైట్ వేస్తాం ఇక్కడ లైట్ ఇప్పుడు అంటే వచ్చింది మనకి ఎలక్ట్రిసిటీ. అప్పట్లో లైట్లు లేనప్పుడు అదే వెలుగు, ఇంకా అదే వెలుగు. అంటే దీపాలు పెడుతుంటాం కదా అప్పుడు. ఇదేంటి ఇక్కడ? హౌజ్ జొన్నలు ఇట్లా హౌజ్. ఇందాక వాటర్ ట్యాంకర్ లాగా ఇంట్లో వేసేస్తాం. లోపల అంతా వెడల్పు ఉంటది ఇది. ఇంట్లో జొన్నలు ఇప్పుడు కళ్ళం అయిన తర్వాత జొన్నలు చేడ్లకి వెళ్తాం కదా, ఇంట్లో వేసేస్తాం. జొన్నలు ఎండకి వేసేసి వాళ్ళకెళ్ళి వాడుకున్నప్పుడు ఇంట్లోకెళ్ళి తీసుకుంటాం అట్లా. ఇది వీరయ్య తాత అప్పుడు ఉన్న మంచిగా, అప్పుడు మేము 3 నెలలకు ఒకసారి కాండు చేస్తామంటాం కదా, ఈ ఇంట్లో వంట ఈ పాశం ఇంట్లోనే ఉడకబెట్టుకుంటాం. బాబాయ్ ఏంది ఇంత స్ట్రాంగ్ ఉంది బాబాయ్. అందులో వంటలు ఆడ వీరయ్య తాత ఆడ చేను ఉన్నది మాది, అక్కడ బాయి, ఆ బాయి కాడనే వంటలు, అక్కడనే భోజనాలు అన్ని ఇంట్లో చేసి చాలా మందికి అప్పుడు వంటలు భోజనాలు చేసి ఇప్పుడు అది బరువే చాలా ఉంటది కదా. అందులోనే పాశం చేసుకుంటారు అట్లా స్వీట్. అందులోనే కుండలు కూడా వాళ్ళు ఇంత పెద్ద కుండ. రాగి ఇత్తడి కలిపి ఉంటుంది అది. పాత్రి అంటారు కదా, ఎంత ఉందో. పాత్ర అంటే అవి వేరే ఉంటాయి. అప్పుడు బరువులు బాగా మోసేవాళ్ళు అయితే. ఇవి ట్రెండ్, ఇవి ఇది పాతది అనుకుంటా. ఇట్స్ ఓల్డ్ వన్. అప్పుడు మళ్ళీ ఇట్లా బీరువాళ్ళు లేడు ఉంటుండే, అళ్ళనే పెట్టుకుంటుండే చీరలు. ఇప్పుడు ఇట్లా అయినాయి. ఇవన్నీ ఇప్పటివే కదా. ఇంకా చిన్న ధనాభి. ఇదేంటి చిన్న లాకరా? బెడ్ పక్కన స్టోరేజ్. అవన్నీ పెట్టుకోవడానికి. నైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పక్క. మా రెండో బావ అక్క. ఎస్. సో వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను రండి లోపల. అదే మన ఇల్లు. మామూలుగా ఇదిగోండి చక్కగా కంఫర్టబుల్గా. అండ్ ముఖ్యంగా అందరూ కూడా చక్కగా ఇక్కడ పూజలు మాత్రం అద్భుతంగా చేసుకుంటారు. రండి.
మళ్ళీ ఇలాంటి ఇల్లు చూడాలి అంటే ఇప్పుడు అందరూ ట్రెండీగా అయిపోయారు. బట్ వాళ్ళ పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు కట్టించినటువంటి ఇలాంటి ఇంట్లోనే చక్కగా ఫ్యామిలీస్ అండ్ వీళ్ళ పిల్లలు కూడా చక్కగా మ్యారేజ్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. పిల్లలు అయితే పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నా మా తాతల నాటి ఇల్లు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఇక్కడే ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడే వర్క్ చూస్తున్నారు. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఇలా ఎంతమంది ఉన్నారో బయట అనేది తెలియదు కానీ సో వీళ్ళు మాత్రం వాళ్ళ కల్చర్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడరు, కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, కెమెరా కట్ అనగానే అందరూ మాట్లాడతారు. రండి బాబు. కెమెరా ముందుకు వచ్చే వరకు అసలు సైలెన్స్. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? బై బర్త్. మీరు బై బర్త్. ఇది ఎప్పటి నుంచి ఉండొచ్చు? ఇది మా తాత ముత్తాతల నుంచి ఉన్నది. తాతలు ముత్తాతలు నుంచి ఉన్నది. తాతలు ముత్తాతలు ఇప్పుడు 67 ఏజ్. మీదే 60 ఏజ్. వీళ్ళ తాతయ్య ఓకే. 3 తరాలు. సో చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం నిజంగా హ్యాపీగా ఉంది. నేను నా 6 years 7 years ఉన్నప్పుడు వచ్చిన అంతే. నాకు కర్ణాటక, మనకి భాష రాదు. చిన్నగా అవును, చాలా చిన్న ఏజ్ లో వచ్చి ఇక్కడ చక్కగా ఆడుకునేదాన్ని అనమాట. దాని తర్వాత ఇంకా కుదరలేదు. బట్ నిజంగా హ్యాపీగా ఉంది మళ్ళీ మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇంకో క్యూట్ గా చిన్న కిచెన్. అండ్ ఇదిగోండి ఇక్కడే స్నానాలు చేయడానికి, అంట్లు తోముకోవడానికి. ఇగో నందిని, ఇందులో వాటర్ నింపుకుంటారు. ఇది ఒక ట్యాంకర్. ఇప్పుడు మనం ఇల్లు తుడుస్తున్నాం కదా, ఇదంతా కడిగితే ఇక అందులోంచి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోద్ది ఇలాగా మొత్తం. ఒకరోజు ఇంట్లో పడుకుంటుండే, ఒకరోజు ఆ ఇంట్లో పడుకుంటుండే, ఒకరోజు ఆ ఇంట్లో పడుకుంటుండే, ఒకరోజు ఆ ఇంట్లో పడుకుంటుండే. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మా దగ్గర పడుకో. ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం. సరే. గడపల పక్కన దీపాలు పెట్టేవాళ్ళు కదా, దానికోసం ఈ స్టాండ్స్ ప్రతి గడపకు కూడా ఉంటుంది. ఇది ఇవి వీళ్ళు కట్టినే కాదు, పాత నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రతి గడపకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఆ లాక్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, డోర్ లాక్. బ్యాక్ సైడ్ లా డోర్ పెట్టేస్తే ఇది ఇట్లా గుంజేస్తే లాక్ పడిపోతుంది. నాకు చేత కాదు ఇది. ఇప్పుడు లాక్ వేస్తున్నారా మీరు? ఇది పెడతాం. ఇది పెట్టేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఇదే లాక్ అయితే గుంజుతారు. ఇక్కడ ఇంకొక అక్క ఇల్లు. సో అక్కడ బై వాకే వెళ్ళాలి, కార్ అక్కడ వెళ్ళడానికి లేదు. సో సరదాగా ఊర్లో అలా ఇదిగోండి హౌసెస్ చూడండి ఎంత కూల్ ఉన్నాయో. ఇల్లు చూసినావు ఇటు కదా, భలే ఉంది. రండి. తులసి చెట్టు చూడు ఎంత బాగుంది. కొన్ని కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. మీ 4 అక్క వాళ్ళు. మన దగ్గర కట్టెల పొయ్యి వాడు తెలుగు. కట్టెల పొయ్యి కోసం కట్టెలు ఎన్ని ఉన్నాయో. ఈ ఎండ బాగానే ఉంది. కొనంది నీళ్ళల్లోనే చూడు. రండి ఈ ఇల్లు కూడా చూద్దరు కానీ. ఇది ఒక క్యూట్ అండ్ చిన్న కిచెన్, నీట్గా భలే ఉంది. అండ్ అలాగే దేవుడి గది.
పెట్టుకున్నారు? పాడవా? మీ చైన్లు అయినాయి అవి? అవి కూడా చింతపండు అన్ని చింతపండు కూడా ఉన్నది. ఎట్లా తినాలమ్మా ఇది? ఇగో ఇటు ఇవ్వు. ఇగో మా అక్క కూడా చూపిస్తుంది ఉండి ఇటు. ఇది ఇట్లా ఓపెన్ చేసేసి ఇదేంటి బయట ఇదేంటి బయటది? బాగుందన్నావు కదా. అయ్యయ్యో, నానమ్మ ఈమెకు కూడా నానమ్మా నానేను. అత్తమ్మ బొట్టు పెట్టి రిటర్న్ గిఫ్ట్ కింద చింతపండు చూడండి ఎంత ఇచ్చారు వేసి. అమ్మ బాబాయ్, చైన్లో చింతపండు. మా పెద్దక్క అసలు పేజ్ చూపినంటున్నారు, బట్ ఓకే సరే. ఇగో చెట్టు కింద చక్కగా అదేలే. బావా చూడు బావా, ఇదో ఇక్కడ చక్కగా అష్టచమ్మ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చెట్టు కింద కూర్చొని ఆడుకోవడానికి. నందు లూడో. ఇగో బట్టలు చూడు ఎలా ఉతుక్కుంటున్నారో ఇక్కడ. ఇక్కడే ఉతుకుతారు ఇంకా. బట్టలు ఉతుకడానికి బాగుంది కదా అది. బాగుంది అంతే. ఇప్పుడు చేసిర్రు అవన్నీ. అవునా? ఆ చెట్టు కింద తాత సమాధి. ఏ చెట్టు? ఇంకా ఈ పెద్ద చెట్టు ఉందా, ఇగో ఎండిపోయిన చెట్టు, ఈ ఇల్లు కనిపిస్తుందా, ఇల్లు వెనకల్ది. ఆ ఇల్లు వెనకాలనే సమాధి పెద్దగా పుట్టి అక్కడి నుంచి కనిపిస్తుంది సైడ్ నుంచి. మేమే నైవేద్యం ఇదంతా మాదే చేయను పొలాలు అంటే మా బావలో పోయింది. వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పారు కదా, అక్కడ నుంచి పల్లకి వస్తుంది, ఊరేగింపు ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి. సో దాని గురించి ఇక్కడ డీటెయిల్గా పంతులు గారు చెప్తారు. సో పంతులు గారు చెప్పండి, అసలు ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఇది పెద్దలా మన మదకంటి వీరయ్య స్వామి అని ఒక స్వాములు వాళ్ళు ఉంటే ఇక్కడ పల్లకి వీళ్ళ స్థాపన చేసే వీరభద్రేశ్వర క్యాంపులు. ఇక్కడ భజన రాంప అని ఒక గురువు ఉండే, ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడనే ఉండి ఇక్కడనే సేవ చేసుకుంటూ ఆయన ఇక్కడనే అంకితం అయిపోయాడు అనమాట. ఓకే ఓకే. ప్రతి సంవత్సరం ఉగాదైన పున్నము రోజు మన మదకంటి వీరస్వామి ఇంట్లోకి వెళ్ళి వీరభద్ర స్వామి పల్లకి సేవ ప్రయాణం అవుతుంది. 3 రోజులు ప్రారంభం. 21వ తారీఖు ఏప్రిల్, 22వ తారీఖు ఏప్రిల్ 2 రోజులు ఊళ్ళలో వీరభద్ర స్వామి ఊరేగింపు చేసుకొని అందరికి వాసం ఇచ్చి ఇక్కడ వస్తారన్నమాట. 23వ తారీఖు రోజు ఉదయము 6 గంటలకు అగ్ని ప్రవేశం ఉంటుంది, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ఉంటుంది, సాయంత్రం 6 గంటలకు మన కుస్తీ అని కర్ణాటకలో వస్తారు కదా, ఆ కుస్తీ అని పెడతారనమాట. ప్రతి సంవత్సరం ఇది కార్యక్రమం నడుస్తున్నది. వాళ్ళు చేసుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. మేము కూడా చిన్నవాళ్ళం, ఇప్పుడు మా చేయికి అందించారు అనమాట. మేము వాళ్ళ లేక మేము సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాదాపు ఈ పూజ? ఇది నేను చేయబట్టి ఇక్కడ మీరు చేయబట్టి కాదు, నార్మల్ అంటే ఇది 300 సంవత్సరాలు అయిన ఉంది.
300 సంవత్సరాల క్రితం నుంచి ఈ పూజ, ఈ పద్ధతి, సాంప్రదాయం అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఇంట్లోంచి ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ 3 రోజులు మాత్రం మనకి జాతర అనేది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దేవుడు వస్తాడు. వీరస్వామి సిద్ధగురు శ్రీరామ కుటబెట్టాం ఇక్కడ. ఓకే, ఆయన ఇంట్లోకి వెళ్ళి మన దేవుడు బయలుదేరుతాడు అనమాట. ఓకే, మేము చూడొచ్చా ఒకసారి? కెమెరా చూపించొచ్చా? పర్వాలేదా? చూడొచ్చు. సో దేవుని దర్శనం కూడా చేసుకున్నారండి. ఇక్కడ కళ్యాణంకి వెళ్ళి అంటే మన కర్ణాటక లోపల కళ్యాణం బసవేశ్వరది ఒకటి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. సిద్ధేశ్వర స్వామి అని మన ఇంటికి వెళ్ళి ఇదేనా. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళే మన వీరభద్ర స్వామి వస్తాడు. ఓకే, వీరయ్య తాత అని చెప్పేసి ఇందాక నుంచి నేను చెప్తూ ఉన్నాను కదండి. సో ఇక్కడ క్లియర్ గా ఫోటో ఉంది, సిద్ధగురు వీరయ్య స్వామి అని. ఎస్, ఇక్కడ ఆయన సేవకుడుగా సేవ చేసిన భజన రామప్ప. భజన రామప్ప పేరే భజన అని పేరు పెట్టి అన్నమాట. ఇక్కడ మాణికేశ్వరి మాత ఇక్కడ వచ్చి 15 సంవత్సరాలు అంటే 85 ఇయర్స్ లోపల ఇక్కడ 15 రోజులు ఇక్కడనే స్థిరమైన ఆడకపోయింది. అంటే అక్కడ రోజు 2 గంటలు అన్నదానం చేసుకుంటూ పోయిన వాడు. అంటే ఆ మాణికేశ్వరి మాత వచ్చినందుకే ఇక్కడ పుణ్యస్థలంగా మార్చారు అనమాట. ప్రతి సంవత్సరం 3 ప్రోగ్రాం నడుస్తుంటాయి ఇక్కడ. మహాశివరాత్రి పల్లకి సేవలు వస్తుంటాయి. భజన 10 జ్యోతి తీసుకొని, సంక్రాంతికి ఏమో ఒక సాయం భజన సాయం అని కూతురు, ఆ కూతురు పుణ్యస్మరణ చేస్తారు అనమాట. దినాచరణ జనవరి 9 నుంచి 15-16 తారీఖు వరకు 3 ప్రోగ్రాం ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. సో ఎవరికన్నా జాతరలు ఇలాంటి ఊరేగింపులు అంటే ఇష్టం ఉంటే డెఫినెట్గా మిరియానికి మీరు రావచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి ఇది జస్ట్ మనకి 2.5 hours జర్నీ అంతే, ఎంతో దూరం వెళ్ళలేదు. హైదరాబాద్ నుంచి తాండూరు నాకు 2 hours పడుతుంది. సో అక్కడ నుంచి ఇక్కడ నేనైతే 20 minutesలో వచ్చేసా. ఒకవేళ ట్రాఫిక్ లాంటిది ఉంటే ఒక 10 minutes అటు ఇటు, 2.5 hoursలో ఇక్కడికి వచ్చేయచ్చు. 110 kilometers అంతే. హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్ ఓన్లీ 110 kilometers. అదిగోండి, దేవుని దర్శనం చేసుకోండి. చందనంచాయ మహాపుణ్యం పవిత్రం పావనాశనం మావదే లక్ష్మీ వరసంపదానం శ్రీమన్మహావీరభద్రేశ్వర దివ్య అన్న పదవర్షిదానం పాదార బిందు పాద్యం సమర్పయామి, హస్తయో హర్గం సమర్పయామి. శ్రీమన్మహావీరభద్రేశ్వర దివ్య అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. పాదార బిందు సురమంగళ మాంగళ్య శివ సర్వార్థ స్వాదకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాగౌరీదేవతాభ్యో నమః, ఉమామేశ్వరభ్యో నమః, వాణీగర్భాయ నమః, సత్యపురంధరభ్యో నమః, వరందష్టభ్యో నమః, సీతారామభ్యో నమః. మహావీరభద్రేశ్వర నానావిధ పరిమళ పుష్పం ధారయామి. శ్రీధరం ద్రోణాకారం త్రిహించం త్రియాయుధం సంహారం ఏకబీలం శుభాప్రం పుష్పం వేదాయ పుష్పం వరపుత్తాయాం. శ్రీమహావీరభద్రేశ్వర దివ్య అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. కుంకుమతిలకం ధారయామి, నమస్కారం కరోయామి. శతమానం భవతి హితాయుష్యాయురారోగ్య ప్రాప్తస్తు. తథస్తు. శ్రీమన్మహ రాజయోగి పరమేశ్వర నానావిధ పరమపుష్పం ధారయామి. సాష్టాంగ నమస్కారం కరోయామి. తత్పురుషాయ సర్వదేవాయ ధీమహి తన్నో బుద్ధ ప్రచోదయాత్. దీర్ఘసుమంగళికో ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. సో ఇందాక అక్కడ గనులు చూసారు కదండి, ఇగో మా బావది బిజినెస్ ఇదే అనమాట. చెప్పక్క, స్టోన్ బిజినెస్, పాలిష్ మిషన్స్ ఇవి. ఓకే, బావ బిజినెస్ ఇదే. ఇక్కడ ఇది నడిపిస్తుండు, అక్కడ 4 రెంట్కి ఇచ్చాడు. ఓకే ఓకే. అదంతా కట్టింగ్ వాటర్ వేస్తూ కట్ చేసి మిషన్ ఇట్లా 3 పాలిష్ ఉంటాయి, ఒకటి కటింగ్ ఉంటుంది ప్రతి దగ్గర. ఇక్కడ 4 ఉన్నట్లున్నాయి. 1 2 3 అది కట్ చేస్తుంది, ఇది పాలిష్ చేస్తుంది. ఒకటి కట్టింగ్, ఒకటి పాలిష్. 3 పాలిష్, 4 పాలిష్ ఉన్నాయి, ఒకటి కటింగ్ ఉంది. ఓకే ఓకే.